జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. 2028 ఆఖరి లోపల పిఓకే అనేది ఇండియాలో భాగం అవబోతోంది. ధనస్సు రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన గురువు 7వ స్థానంలో ఉంటారు. మ్యారేజ్ పరంగా చాలా బాగుండబోతోంది. ఎవరైతే వివాహం కోసం ప్రయత్నిస్తున్నారో వివాహం కూడా కుదిరే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. శుక్రుడు 21వ తారీఖు వరకు మీ 7వ స్థానంలో ఉంటారు. బిజినెస్ పరంగా బాగుంటుంది. పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి. 21వ తారీఖు వరకు చాలా బాగుండబోతోంది. 21వ తారీఖు నుంచి మాత్రం బిజినెస్ పరంగా పెట్టుబడిని తగ్గించి పెట్టుకోండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ పరంగా మాత్రం కొంచెం ఇబ్బందులు ఉంటాయి. కుటుంబాధిపతి అయిన శని వక్రించి 4వ స్థానంలో ఉన్నారు. ధనపరంగా కుటుంబ పరంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా కుటుంబ సభ్యులకి ఎవరికి అప్పు ఇవ్వకండి. ఇస్తే కనుక ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. శని అర్ధాష్టమ శని నడుస్తోంది. మీకు అర్ధాష్టమ శని మూలంగా శత్రువులు, అలాగే కెరియర్లో ప్రాబ్లమ్స్, ధనపరంగా ఇబ్బందులు ఉండటం ఇలాంటివన్నీ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా శనివారం పూట ఏమైనా సరే ముఖ్యమైన డెసిషన్స్ తీసుకుంటే కనుక ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. శనివారాల పూట డెసిషన్ మేకింగ్ అనేది వాయిదా వేసుకోండి. ఎవరైతే కెరియర్ పరంగా ఇబ్బంది పడుతున్నారో శనికి హోమం చేయించుకోండి. అలాగే శనికి జపం కూడా చేయించుకోండి. ఈ రెండు చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. వీడియో కాల్ ద్వారా మీకు హోమాన్ని లైవ్లో చూపిస్తాము. విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ మాసం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కోర్టు కేసు విషయాల్లో మాత్రం 21వ తారీఖు వరకు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. 21వ తారీఖు నుంచి మాత్రం వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.